వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం 7 కీలక ఒప్పందాలు. ఏపీ శాసన మండలిలో కల్తీ నెయ్యి ప్రకంపనలు, రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు, పురపోరులో కోవట్టులే కమలం పార్టీ కొంప ముంచారని కార్యకర్తల ఆరోపణలు. అంశాలపై ఢిల్లీ నుంచి కళ, అమరావతి నుంచి శ్రీహరి, గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి నాగేంద్ర ఫీల్డ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు అందిస్తారు. ఇక ముందుగా డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం 7 కీలక ఒప్పందాలు చేసుకుంది. వచ్చే నెలలోనే గూగుల్ ఏఐ హబ్ కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ కేటాయింపుల్ని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన 480 ఎకరాలను 601.4 ఎకరాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సింధు, దాదాపు మనకు అంటే ఢిల్లీ పర్యటనలో అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే 2026 ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతూ ఉంది, ఇందులో ఉదయం 11 గంటలకు చేరుకోవడము, అనేక మంది దాదాపు అంటే ఇంటర్నల్ గా జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి సమావేశాలు జరిపిన అనంతరము వివిధ అంటే సంస్థలతోటి, యూనివర్సిటీలతోటి ఇక్కడ ఎంఓయూ చేసుకున్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇటు మనకు టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలనేది ఏదైతే స్వప్న ఏదైతే ఉందో, కళ ఉందో, దానిని ఖచ్చితంగా నెరవేరే విధంగా కూడా ఈ రోజు ఢిల్లీ వేదికగా అడుగులు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పవచ్చు. దాదాపు మనకు ఇక్కడ గూగుల్ ఏఏ హబ్ కు వచ్చే నెలలోనే దీనికి శంకుస్థాపన, అదే విధంగా కూడా కీలకమైనటువంటి భూ సేకరణకు సంబంధించినటువంటి కూడా ఉత్తర్వులు జారీ చేస్తూ దానికి అనుగుణంగానే వివిధ సంస్థలతో కూడా 7 ఒప్పందాలను, కీలకమైనటువంటి ఒప్పందాలను అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఢిల్లీ వేదికగా 2026 ఏఏ సమ్మిట్ లో చేసుకున్నటువంటిది కీలకంగా ప్రకటించినటువంటి అంశం. దాదాపు మనకు ఏదైతే ఏఏ ఎక్సలెంట్ సెంటర్ కు సంబంధించినటువంటిది దాదాపు ఐబిఎం తో కీలకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాదాపు ఇక్కడ మనకు అంటే ఏఏ టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఈ సంవత్సరము ఒక 3 లక్షలకు పైగా కూడా నేర్చుకునే విధంగా, లెర్నింగ్ ఉండే విధంగా కూడా ఇక్కడ ఎంఓయూ చేసుకుంది. దాదాపు 2027 నాటికి దాదాపు 6 లక్షల మందికి పైగా కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునే విధంగా కూడా, నిపుణులను తయారు చేసే విధంగా కూడా ఒక ఎంఓయూ చేసుకోవడం అన్నది చాలా కీలకము. అంతేకాకుండా ఒక దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకు ఏఐ సంబంధించినటువంటిది ఒక అంటే యూనివర్సిటీ దాదాపు అమరావతి అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా కీలకమైనటువంటి ఎంఓయూ చేసుకోవడము. ఇక్కడ మనకు వైజేఆర్ సంస్థతో కూడా చాలా కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుంది. ఇక్కడ లెర్నింగ్ కెపాసిటీ పెంచే విధంగా కూడా అంటే లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటిది వైజేఆర్ సంస్థతో ఎంఓయూ చేసుకోవడము. ఇక్కడ మనకు మరొకటి అంటే ఇక్కడ క్యూబ్ అంటే ఏపీలో ఏఐకి సంబంధించినటువంటిది ఏ పార్టీపై మద్రాస్ ఐఐటి తోటి కూడా చాలా కీలకమైనటువంటి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. కానీ ఏదైతే మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆర్టిఫిషియల్ హబ్ గా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అంటే అటు విశాఖపట్నం అనుకోవచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా కీలకంగా కూడా భూసేకరణ కూడా జరిగింది. వచ్చే నెలలోనే గూగుల్ సంస్థకు ఏర్పాటు చేసే విధంగా కూడా ఒకవైపు ప్రభుత్వము అంటే అడుగులు వేస్తుంది. దీనిని ఖచ్చితంగా వచ్చే నెలలోనే దీనికి ప్రారంభోత్సవం అంటూ కూడా ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటిది, దానికి అనుగుణంగానే ఢిల్లీ వేదికగా వివిధ సంస్థలతోటి కూడా కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడము. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది ఈఎల్టీకి సంబంధించినటువంటి సంస్థతో ఎంఓయూ చేసుకోవడము, ఆర్టిఫిషియల్ కి సంబంధించినటువంటిది దాదాపు అంటే 7 అంటే కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడము. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్లే విధంగా కూడా అంటే ఐటీ హబ్ అంటే ఇక్కడ మనకు టెక్నాలజీ పరంగా హబ్ గా ముందుకు వెళ్లే విధంగా ఒప్పందాలతో పాటు వచ్చే నెలలో కూడా దీనికి ప్రారంభోత్సవం చేసుకోవడము. అటు సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏదైతే అంటే సాంకేతిక పరమైనటువంటిది కీలకమైనటువంటి సమావేశంలో దాదాపు ఇండోర్ అంటే సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో వివిధ టెక్నాలజీ పరమైనటువంటి నిపుణులతో కూడా కీలకమైనటువంటి సమావేశాలు జరిపి ఆ తర్వాతనే ఎంఓయూకి సంబంధించినటువంటిది బహిరంగంగా కూడా
దీనికి సంబంధించినటువంటిది ఒక క్లియర్ అప్డేట్ ని కూడా ప్రకటించినటువంటిది. కానీ ఇక్కడ మనకు విశాఖపట్నానికి అనుకోవచ్చు, తర్వాత ఏదైతే మనకు వచ్చే నెలలో గూగుల్ కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటిది మనకు ఇక్కడ తుర్లువాడ అన్నట్టు ఏదైతే మనకు అటు అమరావతి అనుకోవచ్చు, ఇటు విశాఖపట్నానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏరియాస్ ని కూడా అక్కడ దాదాపు 266 ఎకరాలు తొర్లువాడలో ఉన్నది. తర్వాత అడవివరము మనకు ముడసర్లో అన్న దాంట్లో 160 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొరకు ఏదైతే దానికి సంబంధించినటువంటి సంస్థలను ఏర్పాటు చేయడం కొరకు ఇక్కడ మనకు రాంబిల్లిలో కూడా దాదాపు 175 ఎకరాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ అంటే టెక్నాలజీ పరంగా 400 పైగా ఉండేటటువంటి ఏదైతే ఎకరాస్ కి సంబంధించినది దాదాపు 601 ఎకరాలకు పైగా కూడా భూసేకరణను పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వము కీలకమైనటువంటి ఉత్తర్వులను జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కళ.